Hello friends, welcome to Honey GS classes. 24th December daily current affairs with GS, Hindu Express ఈనాడు అండ్ PIB న్యూస్. సో మనకి ఈరోజు కేవలం 7 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ ఇండియన్ పాలిటీ, సో ట్రిబ్యునల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ట్రిబ్యునల్స్ అనే అంశం వార్తల్లో ఉంది. ఎందుకోసం వార్తల్లో వచ్చింది? సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ట్రిబ్యునల్స్ యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి వార్తల్లో ఉంది. సో తీర్పు సారాంశం ఏంటి? యాజ్ పర్ లైవ్ లా ప్రకారం చూస్తే ట్రిబ్యునల్స్కి ప్రభుత్వానికి ఆదేశించే అధికారం లేదు, ఒక విషయంలో విధానాన్ని రూపొందించమని చెప్పే అధికారం లేదు అట. సో ఏమనేది అంటే, ఒక అంశం లోపల విధానం లేనప్పుడు విధానాన్ని రూపొందించమని చెప్పే అధికారము ట్రిబ్యునల్స్కి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ట్రిబ్యునల్స్ యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ఇది వార్తల్లో ఉంది. సో మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ ఇటువంటి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ వస్తుందండి. ట్రిబ్యునల్స్కి ఒక అంశంలో ప్రభుత్వానికి పాలసీ లేనప్పుడు పాలసీ రూపొందించమని చెప్పే అధికారము ఉంది అని చెప్పేసి వస్తుంది. సో మనకి పాజిటివ్ వేలో చూస్తే ఉన్నట్టుగానే అనిపిస్తుంది, బట్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది, అందుకు మనకి వార్తల్లో ఉంది. సో ఫస్ట్, వాట్ ఆర్ ట్రిబ్యునల్స్? రాజ్యాంగంలో ఉందా ఇది అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, బట్ ఏమైంది అంటే 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ట్రిబ్యునల్స్ గురించి కొత్త రాజ్యాంగంలో లేదు మనకు. ఇన్ఫ్యాక్ట్ అంటే మౌలిక రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగ సవరణ చేసి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే 2 ఆర్టికల్స్ మనకు యాడ్ చేశారు. ఒకటి 323A అండ్ 323B అని చెప్పేసి. సో 323A ఏంటంటే ఈ పబ్లిక్ సర్వీస్, ఎవరైతే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో వాళ్ళ యొక్క వివాదాలను పరిష్కారం చేసేందుకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పార్లమెంటు చట్టము చేసి ఏర్పాటు చేయవచ్చు. పబ్లిక్ సర్వీస్ విషయాలను వాటి వివాదాలు పరిష్కారం చేసేందుకు ఒక ట్రిబ్యునల్ని, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పార్లమెంటు చట్టము చేసి ఏర్పాటు చేయవచ్చు. ఏమంటున్నా? పార్లమెంటు చట్టము చేసి ఏర్పాటు చేయవచ్చు. అది సెంట్రల్ ట్రిబ్యునల్ కావచ్చు లేదా స్టేట్ కావచ్చు. పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉన్నది, రాష్ట్రాల యొక్క శాసనసభలకు ఎటువంటి అధికారం లేదు. ఫస్ట్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ సర్వీస్ యొక్క విషయాల కోసము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని కేంద్ర స్థాయిలో, యూనియన్ లెవెల్లో, రాష్ట్ర స్థాయిలో పార్లమెంటు మాత్రమే చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రం యొక్క శాసనసభలకి ఎటువంటి అధికారం లేదు 323A విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ విషయంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉన్నప్పటికీ దీన్ని సో యూనియనే ఏర్పాటు చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల వివాదాల పరిష్కారం కోసం అని చెప్పేసి దేర్ ఈజ్ ఏ రాష్ట్ర అప్లేట్ ట్రిబ్యునల్, బట్ దీన్ని ఎవరు పార్లమెంటే ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర అసెంబ్లీకి ఎటువంటి అధికారం లేదు 323A విషయంలో. రద్దు చేయాలని కూడా పార్లమెంట్ రద్దు చేస్తుంది. మనం ఇంతకుముందు ఒడిషా అప్లేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఒడిషా ప్రభుత్వం రద్దు చేసుకున్నది, దాన్ని సుప్రీంకోర్టు చెల్లదు అని చెప్పేసి తీర్పు చెప్పింది. మనం డిస్కస్ చేయడం జరిగింది దీన్ని. ఇది చూస్తే పబ్లిక్ సర్వీస్ విషయాలు కాకుండా ఏదైనా ఇతర అంశంలో చట్టము చేసే అధికారము పార్లమెంటుకు ఉంది, రాష్ట్రం యొక్క అసెంబ్లీకి కూడా ఉంది. సో స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ది A అండ్ B చూస్తే A ప్రకారం కేవలము అధికారాలు పార్లమెంటుకి సంక్రమణ చేస్తే B ప్రకారము పార్లమెంటు, లెజిస్లేచర్ అండ్ అసెంబ్లీకి కూడా అధికారం ఉంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని 2010 చట్టం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అని చెప్పేసి దీన్ని మనము ఏర్పాటు చేసుకున్నాము. ఇటీవల GST అప్పిలేట్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం పన్నుల విషయంలో. పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ అంటే ఇది వస్తుంది, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇది వస్తుంది, మిగతా అన్ని రకాల అంశంలో B అని చెప్పేసి వస్తుంది. సో పార్లమెంటుకు అధికారం ఉంది, రాష్ట్రం యొక్క అసెంబ్లీకి కూడా అధికారం ఉన్నది. ఇది ట్రిబ్యునల్స్ గురించి. సో దేర్ ఈస్ నో ఇన్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, బట్ రాజ్యాంగ సవరణ చేసి చేర్చారు, 2 ఆర్టికల్స్లో పొందుపరిచారు. ఫస్ట్ ఆర్టికల్ అనేది పబ్లిక్ సర్వీస్ మ్యాటర్స్ కోసం అయితే, సెకండ్ ఆర్టికల్ అనేది కంప్లీట్గా అదర్స్ మ్యాటర్స్ అని చెప్పేసి
ఒక డిఫరెన్స్ ఏంది, అసెంబ్లీకి ఎక్కడ అధికారం ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. నెక్స్ట్ సంజయ్ ఖన్నా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జు, ప్రజెంట్ ఉన్న సిజేఐ తర్వాత నెక్స్ట్ సిజేఐ కావాల్సిన వ్యక్తి సంజయ్ ఖన్నా. సో ఇతన్ని నల్సా, సో మనం నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేసినాం, నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సింపుల్ అండి, మనకి నల్సాకి 2 ఆఫీసర్లు ఉంటారు. ఫస్ట్ ప్యాటర్న్ ఇన్ చీఫ్ అని చెప్పేసి, సో ప్యాటర్న్ ఇన్ చీఫ్ వీళ్ళెవరు అంటే సుప్రీంకోర్టుకు సిజేఐ ఎవరు ఉంటే వాళ్ళు ప్యాటర్న్ ఇన్ చీఫ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరు ఉంటే వాళ్ళు ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇతనే నెక్స్ట్కు సిజేఐ కావచ్చు, ఒకవేళ అతనికి పదవి విరమణ చెందకుంటే సిజేఐ కావచ్చు. అందుకని చెప్పేసి మనకి సంజయ్ ఖన్నా అని చెప్పేసి నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ పొందాడు. సో నెక్స్ట్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా సంజయ్ ఖన్నా అపాయింట్మెంట్ అవుతాడు. సో అందుకు మనకి వార్తల్లో ఉన్నాడు. ఇది మీరు ఆన్సర్ చేయండి. నల్సా అనేది ఏ రకమైన సంస్థ? రాజ్యాంగబద్ధ సంస్థ, చట్టబద్ధ సంస్థ, కార్యనిర్వాహక సంస్థ, నన్ను అని చెప్పేసి ఆన్సర్ ఉంటుంది. సో అది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి ఆన్సర్ చేయండి. సో ఇది మనకి ఫస్ట్ ఇది సంజయ్ ఖన్నా అని చెప్పేసి వార్తల్లో ఉన్న వ్యక్తి నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ పొందాడు. సో నెక్స్ట్ చూస్తే ప్రపంచ బ్యాంకు రుణం అని చెప్పేసి 2 రాష్ట్రాల కోసం ఆమోదించింది. సో వరల్డ్ బ్యాంకు లోన్ కాబట్టి సో ఏ రాష్ట్రాలకు ఎందుకోసము, వాట్ పర్పస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే తమిళనాడుకి ఎంత రుణం ఇస్తుంది అంటే $300 మిలియన్ ఇంత రుణం ఇస్తుంది. ఎందుకోసం ఇస్తుంది అంటే తమిళనాడు లోపల అర్బన్ వాటర్, సో అర్బన్ వాటర్ కోసము, తర్వాత సెవరేజ్ కోసము. సెవరేజ్ మీన్స్ మనకి పారిశుద్ధ్య వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో అర్బన్ ప్రాంతంలో ఈ నీటి లేదా పారిశుద్ధ్య వ్యవస్థ కోసం అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రుణం ఇస్తుంది $300 మిలియన్ అని చెప్పేసి. నెక్స్ట్ సిక్కిం రాష్ట్రం కోసం అని చెప్పేసి $100 మిలియన్ ఇస్తుంది. ఇది ఎందుకోసం అంటే సిక్కింలో ఉన్న యువత యొక్క స్కిల్ డెవలప్మెంట్ కోసము అండ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి రుణం ఇస్తుంది. సిక్కింలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అయితే తమిళనాడు లోపల అర్బన్ వాటర్ అండ్ సివరేజ్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. తర్వాత ఒక జీవి మనకు కొత్తగా వార్తల్లో ఉంది, పాంటోయా టాగోరి అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది మనకి ఈరోజు ఈనాడులో వచ్చింది, బట్ వాస్తవంగా ఇది నిన్న హిందూ పేపర్లో వచ్చింది. సో పాంటోయో టాగోరి అని చెప్పేసి కొత్త బ్యాక్టీరియా కనుగొన్నారు విశ్వభారతి విద్యాలయం యొక్క శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు. సో వాస్తవంగా ఈ కొత్త బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే ఇది ఒక మంచి బ్యాక్టీరియా. సో అన్ని బ్యాక్టీరియాలు చెడు కాదు కాబట్టి కొన్ని బ్యాక్టీరియాలు మంచి పని చేస్తాయి కాబట్టి అందులో ఇది ఒక గుడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మొక్కలకి చాలా ఉపయోగకరము, మొక్కల యొక్క పెరుగుదల కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. నేల లోపల నత్రజని లోపాన్ని సవరణ చేస్తుంది కాబట్టి ఇది నైట్రోజన్ రిచ్ బ్యాక్టీరియా అని చెప్పేసి పిలుస్తాం. సో మొక్కల యొక్క గ్రోత్ కోసం బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది మొక్కల పెరుగుదల బ్యాక్టీరియా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక కొత్త జాతి. ఇది సో కనుగొన్నది ఎవరు అంటే విశ్వభారతి విద్యాలయం కాబట్టి ఈ కొత్త జాతి బ్యాక్టీరియాకి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీదుగా టాగోరి అని చెప్పేసి పేరు పెట్టినారు. వెరీ ఫస్ట్ టైం ఒక జీవికి ఠాగూర్ పేరు పెట్టడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్టీరియా యొక్క ఉపయోగం ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాయి వెంకటలక్ష్మి మన హైదరాబాద్ శాస్త్రవేత్త, ఇస్రోలో పనిచేస్తుంది. సో ఈమెకి ఈ సాయి వెంకటలక్ష్మికి ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు 23rd వచ్చింది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. సో ఇంటర్నేషనల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు వచ్చింది సాయి వెంకటలక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి సో ఏపీ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళతో పాటు. తర్వాత వీర మంగయ్య అని చెప్పేసి ఒక మస్కట్ మనకి సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి జనవరి మాసంలో తమిళనాడు హోస్ట్ చేస్తుంది. ఇది 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి 6th. దీని మస్కట్ ఏంటి మనకు వీర మంగయ్య అని చెప్పేసి ఉన్నది. సో మస్కట్ మనకు తరచుగా ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జనవరి మాసంలో కాబట్టి మనకి దగ్గర ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వెరీ వెరీ ఫేమస్ బిట్ అని చెప్పేసి చెప్పొచ్చు.
సో మరి వీరమంగయ్య అంటే తమిళ్లో అర్థము ధైర్యవంతురాలు అని చెప్పేసి పిలుస్తాం. సో వీరమంగయ్య అని చెప్పేసి ఒకరి బిరుదు, వాస్తవంగా ఎవరి బిరుదు మనకు, సో వెరీ ఫేమస్ వేలు నాచియర్ అని చెప్పేసి, సో ఒక రాణి ఈమె. సో వేలు నాచియర్ ఎవరు అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పనిచేసిన, సో ఫస్ట్ యుద్ధం చేసిన తొలి భారతీయ రాణి అని చెప్పేసి వెరీ ఫేమస్. సో అందుకని చెప్పేసి వేలు నాచియర్ మనం పేరు గుర్తుపెట్టుకోవాలి. సో మహిళ, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫస్ట్ యుద్ధం చేసిన మహిళ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ రాణి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈమె పేరు వాస్తవంగా మనకి క్వీన్ వేల్ నాచియర్ అని చెప్పేసి ఉంటుంది. మన హైదర్ అలీ హెల్ప్తోని ఫైట్ చేస్తుంది ఈ వేలు నాచియర్ అని చెప్పేసి. సో ఆమె బిరుదు వీరమంగయ్య అని చెప్పేసి ఉన్నది. సో దాన్నే మస్కట్ తీసుకోవడం జరిగింది తమిళనాడు ప్రభుత్వము 6 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం అని చెప్పేసి. మన ఖేలో ఇండియా లోపల యూనివర్సిటీ గేమ్స్ ఉంటాయి, పారా గేమ్స్ ఉంటాయి అండ్ యూత్ గేమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక రిపోర్టు, ఇండియా స్కిల్ రిపోర్ట్ అని చెప్పేసి మనం కొద్దిగా డిస్కస్ చేసిన మరింత వివరణ ఈరోజు పేపర్లో రావడం జరిగింది. సో ఇండియన్ స్కిల్స్ రిపోర్టు 24 అని చెప్పేసి దీన్ని ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వాళ్ళు రూపొందించారు. దీని ప్రకారం చూస్తే సో ఎక్కువ మంది యువకులు ఎక్కడ ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారు అంటే, సో ఫస్ట్ రాష్ట్రం కేరళ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. దీంతోపాటు మరింత రిపోర్ట్ కొద్దిగా అవసరం ఉండే. తెలంగాణ ఫస్ట్ ప్లేస్ వచ్చిందట. ఎక్కడ అంటే 18 నుంచి 21 ఏళ్ళ వయసు ఉన్న యువకుల్లో నైపుణ్యాలు అంటే ఒక ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ ఉన్న యువత తెలంగాణ లోపల ఎక్కువ ఉన్నారట. సో 100 మంది ఉంటే 80% పైగా నైపుణ్యం ఉన్న వాళ్ళే ఉన్నారట. సో రెండవ రాష్ట్రం మన కేరళ అని చెప్పేసి ఉన్నది, థర్డ్ది మహారాష్ట్ర అని చెప్పేసి, ఫోర్త్ది ఏపీ. సో ఏపీ వాళ్ళు 4 గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళు 3 గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర ఏంటి అంటే 18 to 21 ఇయర్స్ ఉన్న యువకుల లోపల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ ఉన్న యువత అని చెప్పేసి పిలుస్తాం. కేరళ ఏంటి మనకు అంటే ఎక్కువ యువకులు ఏ ప్రాంతంలో ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారు అంటే మనకి కొచ్చి ఫ్రమ్ కేరళ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఇది రాష్ట్రాలు అయితే స్కిల్డ్ పర్సన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, నగరంలో చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు పూణే అని చెప్పేసి ఉన్నది. సో మన హైదరాబాద్ 7th ప్లేస్ ఉన్నట్టు ఉన్నది. సో మనకి రిపోర్ట్ సరిపోతుంది. తెలంగాణ, కేరళ 2 వేరు. ఇవి నైపుణ్యం ఉన్న వాళ్ళది, ఇది ఉద్యోగం కోరుకునే వాళ్ళది అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 7 రిపోర్ట్స్ మొత్తం మనకి ఇవి మాత్రమే ఈరోజు వార్తల్లో ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే ట్రిబ్యునల్స్కి అనేది ప్రభుత్వానికి విధానాన్ని రూపొందించమని చెప్పే అధికారం లేదు అని చెప్పేసి ట్రిబ్యునల్కి అధికారం సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం వ్యాఖ్యానించింది. సంజయ్ ఖన్నా అని చెప్పేసి నల్సా యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అపాయింట్మెంట్ పొందింది. మేబీ నెక్స్ట్ సిజేఐగా అపాయింట్మెంట్ పొందుతాడు. ప్రపంచ బ్యాంకు తమిళనాడుకి నీటి కోసము, పారిశుద్ధ్యం కోసం రుణం ఇస్తే సిక్కింలో స్కిల్డ్ పర్సన్స్ కోసం అని చెప్పేసి రుణం ఇచ్చింది. పాంటయో టాగోర్ ఒక మంచి బ్యాక్టీరియా నేలల్లో నత్రజని లోపాన్ని సవరణ చేసేందుకు ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. టాగోర్ పేరు వెరీ ఫస్ట్ టైం పెట్టారు. దీన్ని కనుక్కుంది ఎక్కడ అంటే జార్ఖండ్లో ఉన్న జరియా బొగ్గు గనుల్లో మట్టి నమూనా సేకరించి కనుక్కున్నది వెస్ట్ బెంగాల్ వాళ్ళు. ప్లేస్ మాత్రం మనకి జార్ఖండ్లో ఉన్న జరియా బొగ్గు గనులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వీరమంగయ్య మస్కట్ని 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం అని చెప్పేసి ఆవిష్కరణ చేసిండ్లు. వేలు నాచియర్ యొక్క ప్రతిరూపమే వీరమంగయ్య మస్కట్, బిరుదు కూడా అదే మనకు. ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉన్నది, 2nd ప్లేస్ కేరళ, 3rd మహారాష్ట్ర, 4th ఏపీ స్కిల్డ్ పీపుల్ లోపల. ఉద్యోగం కోరుకునే స్థలాలు చూస్తే ఫస్ట్ ర్యాంక్ కేరళ అని చెప్పేసి, నగరాలు చూస్తే మనకు ఎక్కువ నైపుణ్యత ఉన్న యువకులు పూణే నగరంలో ఉన్నారని చెప్పేసి రిపోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇది 24th డిసెంబర్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.